డెమోక్రటిక్ కంట్రీ అయినటువంటి మన ఇండియాలో డబ్బులు ఉన్న వాళ్ళకి ఒక న్యాయము, డబ్బులు లేని వాళ్ళకి ఒక న్యాయము. డబ్బులు ఉన్న వాళ్ళకి స్పెషల్ దర్శనాలు, డబ్బులు లేని వాళ్ళకి సర్వ దర్శనాలు. డబ్బులు ఉంటే ఎక్కువ వాల్యూ ఇవ్వడం, డబ్బులు లేకపోతే కన్నా చులకనగా చూడడం, గౌరవించకపోవడం, లెక్కలేక రాకుండా తీసి పడేయడం. ఈ డెమోక్రసీ కంట్రీలు అంటే మన ఇండియాలో సాధారణంగా ఎక్కడో చోట చూస్తూనే ఉంటాం అన్నమాట. ఇండియాకి స్వాతంత్రం వచ్చిందా లేదా అనే డౌట్స్ మనకి ఎప్పుడు వస్తూనే ఉంటాయన్నమాట. ఒక మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, ఎక్కడైతే ఈ డబ్బులున్న వాళ్ళ హవా ఎప్పుడు ఎక్కువగానే ఉంటుందన్నమాట. సో అలాంటి వాతావరణం రీసెంట్గా మన చిత్తూరు జిల్లా పొంగనూరులో కూడా జరుగుతూ ఉంటుంది. సో నేను చెప్పేది ఒకటి, ప్రజాస్వామ్యం దేశంలో ప్రతి ఒక్కరికి, డబ్బులు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి, ఏ ఊరికైనా వెళ్ళి ప్రచారం చేసుకునే హక్కు, తమ పార్టీ యొక్క కార్యక్రమాలను ఎక్స్ప్లెయిన్ చేసుకునే హక్కు, వాళ్ళ పద్ధతులు ఎక్స్ప్లెయిన్ చేసుకునే హక్కు రాజ్యాంగము చట్ట ప్రకారం కల్పించింది. మీకు డబ్బులు ఉన్నాయన్న నెపంతోనో, లేకపోతే కనుక మీకు రాజకీయంగా పలుకుపడిన నెపంతోనో ఒక సమూహాన్ని కానీ, ఒక వ్యక్తిని కానీ కించపరచడం కానీ, గాయపరచడం కానీ, లేకపోతే కనుక దాడులు చేయించడం అనేది చాలా ఒక చట్ట ప్రకారం పనికిరాని చర్య అనేసి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా. సో నిన్న ఆ పుంగనూరులో జరిగిన వీడియోలన్నీ చూస్తుంటే నాకే ఒక మన దేశంలో ప్రజాస్వామ్యం నడుస్తుందా, లేకపోతే కనుక డిక్టేటరిజం అంటారనమాట. జర్మనీ లాంటి దేశాల్లో ఎవడైతే అధ్యక్షుడు ఉంటారో వాళ్ళు చెప్పినట్లే నడుస్తాయన్నమాట. సో అలా జర్మనీ లాగా ఉందా, జర్మనీ లాంటి డిక్టేటరిజం పరిపాలన ఉందా, లేకపోతే కనుక ప్రజాస్వామ్య పరిపాలన జరుగుతుందా అనేసి నాకే షాక్లో ఉన్నా నేను. మన ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా కానీ ప్రజల కోసము, ప్రజల కొరకు ఎన్నుకోబడిన రాజ్యం కాబట్టి దీన్ని ప్రజాస్వామ్యం అంటారు. సో ఇక్కడ పోలీసులు వాళ్ళు కానివ్వండి, ఈ ఎలక్షన్ కమిషన్ కూడా ఇంతవరకు ఎలాంటి రియాక్షన్ అయినా ఇవ్వలేదన్నమాట. సో ఆ వీడియోస్లో చూస్తే ఈ పోలీసు వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ వాహనాలని కాల్స్ చేస్తున్నా కానీ ఎవరే ఆపడం అయితే జరగలేదన్నమాట. సో ఇక్కడ డబ్బులు ఎవరికుంటే వాళ్ళకి భయపడో, లేకపోతే కానీ వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం అనేది. సో ఈరోజు ఒకే ఒక పార్టీకి జరిగిన సన్నివేశం రేపు నీకు జరగచ్చు, నాకు జరగచ్చు, పక్కలో ఉండే ఎవరికైనా, మన సమీపంలో ఉండే ఎవరికైనా జరుగుతుందన్నమాట. సో ఇలాంటి చర్యలను ఎవరైనా ఖండించాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలు నడుచుకుంటే, వ్యక్తులు నడుచుకుంటే, సమూహం నడుచుకుంటే ఈ మన దేశం డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పుకోవడానికి వీలుగా ఉంటుందనేసి నేను భావిస్తున్నాను అన్నమాట. ఆ చర్యను చూసి నేను లేట్ నైట్ ఆ వీడియోలన్నీ చూస్తున్నా. డైరెక్ట్గా ఆ వ్యాన్ లోపల లేడీస్ అంతా ఉన్నారు. వాటిపైన కట్రాళ్ళు అంటారు, పెద్ద పెద్ద రాళ్ళు దాడి చేసి ఆల్మోస్ట్ వాళ్ళ వెహికల్ అన్నీ పగలగొట్టేసి కాల్చేసి, ఇలాంటి సంఘటనలు మన భారతదేశంలో ఎక్కడ జరిగినా కానీ వాటిని చూసినప్పుడల్లా ఇది ప్రజాస్వామ్యమా, లేకపోతే కన్నా అధికార దాహంతో కానీ, లేకపోతే కన్నా అధికారంతో చేస్తున్న ఏదైనా చర్యలా అనేసి మనకి ఖచ్చితంగా డౌట్ అనేది వస్తుందన్నమాట.